హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు మనం రాజధాని అమరావతిలో పాలవాగు గురించి మనం అయితే కాస్త వివరంగా చూద్దామండి. మనం ఏదైతే థంబ్‌నెయిల్‌లో పెట్టుకున్నామో పాలవాగు మరొక కోణంలో కూడా చూద్దామండి. అయితే ఈ పాలవాగు అనేది దొండపాడు నుంచి పెనుమాక రిజర్వాయర్‌లోకి నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ 70% పనులు పూర్తయిపోయాయి. ఈ ఏదైతే పాలవాగుని మనం చూస్తున్నామో పైన ఉపరితలంలోనేమో 150 మీటర్ల వెడల్పుతో కాలువను తవ్వుతూ ఉన్నారు. అదేవిధంగా లోపలికి వెళ్ళేసరికి అడుగు భాగాన 50 మీటర్ల వెడల్పుతో తవ్వుతూ ఉన్నారు. మొత్తం 9 మీటర్ల లోతుకైతే ఈ పాలవాగుని తవ్వుతూ ఉన్నారు. అదొక విషయం. అయితే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే, ఈ పాలవాగు మనం చూస్తున్నటువంటి పాలవాగు ఒక కాలువలాగా అయితే, మరొక కాలువని ఈ దొండపాడు నుంచి ఈ విధంగా పక్కకు తిప్పి కృష్ణానదిలో కనెక్ట్ చేస్తూ ఉన్నారండి. ఆ పనులు కూడా మనం చూద్దామండి. అయితే ఈ వివరణ మీకు మ్యాప్‌లో చూస్తే కాస్త వివరంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం మ్యాప్‌లో చూద్దామండి. ఇక్కడ మనం మ్యాప్‌లో చూడొచ్చండి. మనం ఏవైతే యారో మార్క్స్ ఇచ్చామో అటువైపుగానే ఈ పాలవాగుని కొద్దిగా పక్కకి తిప్పి కొత్తగా మరొక కాలువనైతే తవ్వే పని జరుగుతూ ఉంది. అయితే మనం చూసాం కదా, ఈ బ్లూ మార్క్ ఏదైతే ఉందో కాలువలాగా అది అసలు సిసలైనటువంటి పాలవాగు. ఇప్పుడు తవ్వుతున్నటువంటి పాలవాగు అసెంబ్లీ భవనం మరియు ఐకానిక్ టవర్ల దగ్గర నుంచి వెళ్ళేటువంటి పాలవాగు. ఇక్కడ మనం చూసినట్లయితే దొండపాడు నుంచి మరొక కాలువనైతే పాలవాగుని తవ్వే పని జరుగుతూ ఉంది. ఇదండి అసలు ఈ కాలువని ఈ దొండపాడు దగ్గర నుంచి ఎందుకు ఈ విధంగా పక్కకు తిప్పి తవ్వుతున్నారు అని గనక మనం చూసినట్లయితే, రేపటి రోజున వర్షాలు ఎక్కువగా కురిసి వర్షపు నీరు ఎక్కువగా వచ్చినట్లయితే ఈ విధంగా పాలవాగు గుండా ప్రవహించి అసెంబ్లీ భవనాల కింద నుంచి ప్రవహించి పెనుమాక రిజర్వాయర్లోకి వెళ్ళి అక్కడి నుంచి ఈ కొండవీడువాగు ఎత్తిపోతల పంపింగ్ హౌస్ ద్వారా కృష్ణానదిలో కలవడానికి చాలా సమయం పడుతుంది. అలాగే చాలా దూరం ప్రయాణించవలసి ఉంటుంది నీరు. అందువలన ఇక్కడ మనం చూసినట్లు దొండపాడు నుంచి ఈ విధంగా మరొక కాలువను గనక తవ్వినట్లయితే అది ఇంచుమించు 3 కిలోమీటర్ల పొడవైతే ఉంటుందండి. మరొక విధంగా దొండపాడు నుంచి మరొక కాలువను గనక తవ్వినట్లయితే ఎక్కువ వర్షపు నీరు వచ్చినట్లయితే ఆ విధంగా ఆ కాలువ ద్వారా డైరెక్ట్గా కృష్ణానదిలోకి కలుస్తుంది. అంటే చాలా ముందు చూపుతో రాజధాని అమరావతిలో పాలవాగు తవ్వే పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే చాలా ముందు చూపుతో ఫ్లడ్ మేనేజ్మెంట్ పనులు కూడా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ కొత్తగా తవ్వుతున్నటువంటి మరొక పాలవాగు ఏదైతే ఉందో అది N13 రోడ్డు మరియు N12 రోడ్డుని క్రాస్ అవుతూ ఉంటుందండి. అక్కడ కాలువను తవ్వే పనులు ఇంకా మొదలు కాలేదు. కానీ ఇక్కడ చూసినట్లయితే N13 రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర ఒక బ్రిడ్జి నిర్మాణం చేస్తూ ఉన్నారు. అలాగే N12 రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర కూడా మరొక బ్రిడ్జి పనులు అయితే చకచకా జరుగుతున్నాయి. ఈ 2 బ్రిడ్జీలకు సంబంధించినటువంటి పనులు చూసారా, మనకి ప్లాన్ మొత్తం అర్థమైపోయే ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ బ్రిడ్జి పనులు ఏంటి అంటే, N12 రోడ్డు ఈ యొక్క పాలవాగుని క్రాస్ అయ్యే దగ్గర బ్రిడ్జ్ నిర్మాణ పనులు మనం చెప్పుకున్నాం కదా. ప్రస్తుతానికైతే అక్కడ పైలింగ్ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి. ఇది మెగా కంపెనీ వారు నిర్మాణం చేస్తున్నటువంటి చాలా పెద్ద బ్రిడ్జ్ అండి. మొత్తం 3 పిల్లర్ రిగ్స్ అయితే పనిచేస్తూ ఉన్నాయి. అలాగే భారీ క్రేన్లు 2 పనిచేస్తూ ఉన్నాయి. కార్మికులు కూడా చాలామంది పనిచేస్తూ ఉన్నారు. కాలువ తవ్వనప్పటికీ కూడా కాలువ ఎక్కడైతే వస్తుందో ఈ పాలవాగు అనేది ఈ వాగు ఎక్కడి నుంచి అయితే వెళ్తుందో అక్కడ బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. మనం చూస్తున్నటువంటి ఆ గ్రామమేమో రాయపూడి గ్రామం. రాయపూడి గ్రామాన్ని ఆనుకొని వెళ్తుందండి. పనులు చాలా చకచకా జరుగుతున్నాయి. చూసారా, పనులు వేగంగానే జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అసలు మనం చూస్తున్నటువంటి ఈ పాలవాగు మరొక కాలువ, ఈ పాలవాగుకు సంబంధించి మరొక కాలువ ఎవరు కూడా పెద్దగా పట్టించుకోరు. ఎందుకంటే 16.7 కిలోమీటర్ల పాలవాగు తవ్వకం పనులపైనే అందరి దృష్టి ఉంటుంది. ఎందుకంటే పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. 70% పనులు పూర్తయిపోయాయి. అలాగే ఒక ఆకారం కూడా వచ్చింది కాబట్టి, అంతేకాకుండా అసెంబ్లీ భవనం దగ్గర నుంచి ఐకానిక్ టవర్స్ దగ్గర నుంచి ఈ పాలవాగు వెళ్తుంది కాబట్టి అందరి టార్గెట్, అందరి చూపు ఇగో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ పాలవాగు పైనే ఉంటుంది. కానీ
మనం చూస్తున్నటువంటి ఈ పాలవాగు రెండో పాయకి సంబంధించినటువంటి పనుల గురించి ఎవరు పట్టించుకోరు పెద్దగా. ఎందుకంటే అది ఒక 3 కిలోమీటర్ల దూరమే ఉంటుంది. అంతేకాకుండా ఇంకా పనులు మొదలు కాలేదు కాబట్టి. అయితే మనం చెప్తున్నటువంటి ఈ 3 కిలోమీటర్ల పాలవాగు మరొక పాయ గురించి గనక మనం మాట్లాడుకున్నట్లయితే ఇది చాలా ప్రధానమైనది. ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా! అసలు ముందుగానే వచ్చేటువంటి వర్షపు నీటిని ఎక్కువ అవుతుంది అని అనిపించినప్పుడు ఈ విధంగా తీసుకొచ్చి కృష్ణానదిలో కలుపుతుంది. మనం ఎక్కడ చూసినా గానీ ఈ వర్షపు నీరనేది ఎక్కడ కురిసినా అది కృష్ణానదిలోనే కలవాలి. తర్వాత అది వెళ్ళి సముద్రంలోనే కలవాలి. చూసారా? ఇది E1 రోడ్డు వచ్చేటువంటి ఈ ప్రాంతంలో కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి పనులు మనం ఇక్కడ చూడొచ్చు. ఇదంతా కూడా కరకట్ట పైనే కదా E1 రోడ్డు వచ్చేది. ఈ విధంగా ఇక్కడ కూడా ఒక బ్రిడ్జ్ నిర్మాణం అయితే చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదిగో ఈ ప్రాంతంలోనే కృష్ణానది దగ్గరగా ఉంటుందండి. ఈ కొండలు అవి కనిపిస్తున్నాయి కదా, అది కృష్ణానదికి అవతల. ఇదిగోండి మనం ఇప్పుడు రాయపూడి ఘాట్ దగ్గరికి రావడం జరిగింది. ఈ రాయపూడి ఘాట్ ఈ ప్రాంతంలోనే మనం చెప్పుకునేటువంటి పాలవాగు అయితే కృష్ణానదిలో కలుస్తుంది. ఈ ప్రాంతంలోనే, ఎందుకంటే ఈ ప్రాంతంలో కృష్ణానది చాలా కిందగా ఉంటుంది. వర్షపు నీరు, వరద నీరు చాలా ఎక్కువగా కృష్ణా రివర్కి ఫ్లడ్ ఎక్కువగా వచ్చినప్పటికీ కూడా ఈ ప్రాంతంలో కృష్ణానది చాలా కిందగా ప్రవహిస్తుంది. అందువలన ఈ ప్రాంతంలో పాలవాగుని తీసుకొచ్చి కలపడం వలన ఈజీగా పాలవాగులో వచ్చేటువంటి వర్షపు నీరు ఈజీగా కృష్ణానదిలో కలుస్తుంది. చూసారా? సాధారణంగా ఏంటంటే మనం చెప్పుకునేటువంటి విషయం ఏంటంటే వర్షాకాలంలో ఫ్లడ్ బాగా ఎక్కువ వచ్చినప్పుడు కృష్ణానదికి కొండవీడు వాగు కంటే ఎత్తులో ప్రవహిస్తుంది. అందువల్లనే కదా ఉండవల్లి దగ్గర ఎత్తిపోతల పంపింగ్ హౌస్ నిర్మాణం చేసింది. కానీ మనం చూస్తున్నటువంటి ఈ ప్రాంతంలో దొండపాడు దగ్గర కృష్ణానది చాలా కిందగా ఉంటుంది. అందువలన వర్షపు నీటిని ఆ ప్రాంతంలో కలపడానికి అనుకూలమైనటువంటి ప్రదేశం. ఇక తర్వాత మనం చూసినట్లయితే చాలామంది అడుగుతూ ఉన్నారు, బిట్స్ పిలానీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వండి అని. అయితే మనం ఇక్కడ మాట్లాడుకున్నట్లయితే బిట్స్ పిలానీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములలో సాయిల్ టెస్ట్ నిర్వహణ జరిగిపోయింది. ఇక తరువాత మెల్లమెల్లగా వర్కర్స్ క్యాంపులు అయితే మొదలైపోయాయి. మనం చూస్తున్నాం కదా, ఈ రేకుల షెడ్డులు ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఇవన్నీ వర్కర్స్ క్యాంపుల నిర్మాణం అయితే జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అప్డేట్ ఇదే. మరలా చెప్తున్నానండి, ఏదైతే బిట్స్ పిలానీ యూనివర్సిటీకి కేటాయించినటువంటి భూములలో సాయిల్ టెస్ట్ నిర్వహణ పూర్తయిపోయింది. అంతేకాకుండా వర్కర్స్ కోసం క్యాంపులు కూడా నిర్మాణం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఇక అక్కడ ఉన్నటువంటి అప్డేట్ అది, అక్కడ జరుగుతున్నటువంటి పని అయితే అది. బిట్స్ పిలానీ యూనివర్సిటీని ఆనుకొని జోన్ నెంబర్ 7లో ఇదిగో ఇక్కడ చూడొచ్చండి, రైతులకు ఇచ్చేటువంటి రిటర్నబుల్ ఫ్లాట్స్లో తార్ రోడ్డు నిర్మాణం, డబల్ రోడ్డు నిర్మాణం అయితే జరిగింది. ఇది కూడా ముఖ్యమైనటువంటి అప్డేటే, మనం ఎప్పుడు చూడలేదు. ఇదేమో E3 సీడాక్సిస్ రోడ్డు, అదేమో విజయవాడ వెస్ట్ బైపాసు. ఇదిగో ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ భూములు అన్నీ కూడా బిట్స్ పిలానీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములు. చూసారా? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. రాజధాని అమరావతికి సంబంధించి మరింత సమాచారాన్ని ప్రతిరోజు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను.